దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు. దానియేలుకు ఒక దర్శనము కలిగింది. జాగ్రత్తగా వినండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో ఇది. దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఓకే. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఓకే. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఓకే. మొదటిది సింహమును పోలి ఉన్నది. దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములో పెట్టుకొని నేలపైన నిలబడెను. ఓకే, మొదటి జంతువు రాసుకోండి. సింహము వలె రెక్కలు కలిగిన జంతువు. ఇట్ ఈస్ లైక్ ఎ లయన్, బట్ ఇట్స్ నాట్ ఎ లయన్ హ్యావింగ్ వింగ్స్. సింహానికి ఏడన్నా రెక్కలు ఉంటాయా? దానికి ఉన్నాయి. మొదటి సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండెను. ఓకే. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. చూడండి, దానికి ఎన్ని స్వభావాలు ఉన్నాయో, దానికి ఎన్ని గుణాలు ఉన్నాయో చూడండి. ఓకే. నంబర్ 2, 5. రెండవ జంతువు, సెకండ్ యానిమల్, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అందరికి తెలుసు కదా ఎలుగుబంటి. ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? ఎలుగుబంటిని బీస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. బీస్ట్, ఎలుగుబంటి. బియర్ అంటే అది వేరు, మంచుకొండల్లో ఉండేది, మెత్తగా సున్నితంగా ఉండేది. ఎలుగుబంటి అంటే అడవిలో ఉండేది, మనిషిని కొరుక్కొని తినేస్తుంది అది. సో రెండవ జంతువు ఎలుగుబంటి పోలిన, ఇది కూడా పోలినే, కానీ ఇది ఎలుగుబంటి కాదు. దట్ ఈస్ ఎ కాపీ ఆఫ్ ఎ బీస్ట్. ఎలుగుబంటిని పోలినది. అది ఒక పరశ్వము మీద పట్టుకొని తన నోటి పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. ఓకే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫోన్స్, ప్లీజ్ యూ కెన్ గో టు గూగుల్ అండ్ యూ కెన్ టైప్ డానియల్ చాప్టర్ 7 అని టైప్ చేయండి ఒకసారి ప్లీజ్. ఐ నీడ్ టు, అంటే మీకు ఒక ఇమాజినేషన్ రావాలి. ఇమేజెస్లోకి వెళ్ళిపోతే అక్కడ మనము రకరకాల జంతువుల్ని మనం చూడగలం. యూ విల్ హ్యావ్ ఎన్ ఇమేజ్. నంబర్ 1, సింహము పోలినది, కానీ దానికి రెక్కలు. దీంట్లో మీరు చూడండి, మొట్టమొదటి జంతువు సింహము పోలినది, కానీ దానికి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు అటువంటి జంతువును సృష్టించలేదు. సింహానికి రెక్కలు లేవు. ఓకే. పక్షిరాజు సింహం కాదు. అండ్ నెంబర్ 2 ఏంటది? ఎలుగుబంటి, బీస్ట్. బీస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎలుగుబంటి పోలినది, అది యొక్క పరశ్వము మీద పట్టుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. అంటే ఆ నోట్లో ఏముంది? ఈ మనుషుల బొక్కలు కొరికితే ఎట్లుంటాయి? పక్కటెముకలు, ఈ రిప్స్ కొరికి నోట్లో ఉన్న పిక్చర్ అది. ఓకే. నంబర్ 3, కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భుజించుము. అంటే ఈ బీస్ట్ ఏం చేస్తుంది? మాంసములను, ఎముకలను తినే జంతువు ఇది. అటు పిమ్మట చిరుతపులిని పోలిన, చిరుతపులి, చీతా, చిరుతపులి పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కలు వంటి. మళ్ళీ ఇదొక వెరైటీ జంతువు ఇది. This is a different animal, or we can call it as a different phase of a demon. Okay, చిరుతపులికి వీపున ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. నెక్స్ట్, 4 రెక్కలుండెను. ఓకే. దానికి 4 తలలుండెను. 4 రెక్కలు, మళ్ళీ దానికి 4 తలలు కూడా ఉన్నాయంట చిరుతపులికి. అబ్బో.
దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడినం. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నాకు ఒక దర్శనమును నేను కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి. There is a fourth animal which he can't express. 4వ జంతువు ఎలా ఉంది? వివరించలేనంత భయంకరంగా ఉందంట. ఓకే, అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు. ఇప్పుడు దాకా 3 జంతువులు భయంకరం అనుకున్నారు. ఇప్పుడు ఇది 4వ జంతువు. దానికన్నా ఇంకా భయంకరం. అది ఈ 3 కన్నా అది ఇంకా పెద్దది. అది ఇంకా చాలా పెద్దది. భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. మహాబలము బలత్యము గలదది. దానికి పెద్ద ఇనుప దండములను 10 కొమ్ములు ఉండెను. మై గుడ్నెస్, ఏంటది? 10 కొమ్ములు ఉన్నాయంట దానికి. అది సమస్తమును భక్షించుచు. అంటే భక్ష్యం అంటే ఏంటి? తినడం. ఏది కనిపిస్తే దాన్ని తినేస్తుంది. అది తనాన్ని చూసుకోదు. ఏ జంతువులు తన పిల్లలను తను తింటాయి చెప్పగలరా ఎవరన్నా? పంది, పిగ్ తన బిడ్డలను తను తినేస్తుంది, తను తెలియదు. నెక్స్ట్ పాము తన పిల్లల్ని తినేస్తుంది. ఇప్పుడు ఇది కూడా అన్నిటినీ భక్షించబోతుంది. నెక్స్ట్ తుతునీయులుగా చేయిచు మిగిలిన దాని కాల కింద అనగద్రొక్కుచుండెను. చాలమా, మీకు తెలుసా దానియేలు ఆ కాలానికి సంబంధించిన మాటలు రాయట్లేదు, సంభవింపబోవు సంగతుల గురించి రాస్తున్నాడు. దిస్ ఈజ్ ఎ ఫ్యూచర్ ప్రాఫెసీ. దిస్ ఈజ్ ఎ ఫ్యూచర్ ప్రాఫెసీ. దేవుడు అంత్యకాలములో ర్యాప్చర్లో జరిగే ఆ సన్నివేశాలు దానియేలుకు దేవుడు బయలుపరిచి అతనికి చెప్తున్న మాటలు ఇవి. సంగమా, సిద్ధపడండి. ఇవి మీ ముందు నిలబడితే మీ పరిస్థితి ఏంటి? జంపా? చనిపోతామా? పడిపోతామా? భయపడిపోతామా? సరెండర్ అయిపోతామా? కూలిపోతామా? పడిపోతామా? జారిపోతామా? అంటే మనము ఎవరిని ఫేస్ చేయబోతున్నాము? సింహము వలె ఉన్న రెక్కలు కలిగిన జంతువుని, ఎలుగుబంటి పోలిన ఆ జంతువుని, చిరుతపులికి కలిగిన 4 తలలు కలిగిన రెక్కలు కలిగిన జంతువులను, 4వది భయంకరమైన 10 కొమ్ములు గల జంతువుని మనం కలవబోతున్నాం. Are you not excited? I am excited. I am excited. ఎప్పుడు రోగాలేనా? కొంచెం దయాల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు ప్రజెంట్ అయినా కొంచెం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్? రాబోతున్న దినాల్లో ఏం జరగబోతుంది? సో ఏం చేద్దాం? వాట్ వీ షుడ్ డూ? ఏం చేద్దాం మనం? సింహము పోలినటువంటి రెక్కలు కలిగిన జంతువు మన ముందు నిలబడితే, నెక్స్ట్ జంతువు ఎవరు? ఎలుగుబంటి పోలినది. రక్తం కార్చే ఒక రాక్షసుడు మాదిరి నోట్లో మాంసము, ఈ నోట్లో ఈ సైడ్ అంతా ఎముకలు కలిగి రక్తం కారుతుంటే, వాట్ విల్ బి యువర్ హార్ట్ బీట్? మీ హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది? చిరుతపులి అంటేనే, టీవీలో అంటేనే గజ గజ వణికిపోతాం ఇక్కడ మనం. అలాంటిది ఆ చిరుతపులికి 10 తలలు, రెక్కలు కలిగి. అంటే రెక్కలు అంటే ఏంటి? రెక్కలు దేనికి సాదృశ్యం తెలుసా? అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తుంది. సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నీకు ఒక్క రెక్క కూడా లేదు ఎగరడానికి. అది వచ్చినా కూడా మాయమైపోయే వరం కూడా నీకు లేదు. సో చూడండి, ప్రతి జంతువుకి కామన్గా ఏమున్నాయి చెప్పాలా? రెక్కలున్నాయి. ప్రతి జంతువుకి కామన్గా. అంటే ప్రతి డీమన్కి రెక్కలున్నాయి. ఎవ్రీ ఏంజల్ హ్యాస్ ద వింగ్స్. ఎవ్రీ ఫాలన్ ఏంజల్ హ్యాస్ ద వింగ్స్. చూసారా? కెరూబులు, షరాబులు 2 రెక్కలేమో మొహం కప్పుకోవడానికి, 2 రెక్కలేమో కాళ్ళు కప్పుకోవడానికి, 2 రెక్కలేమో ఎగరడానికి.
Total 6 wings every angel will have. Every angel will have total 6 wings. 6 రెక్కలు ఉంటాయి ఒక్కొరికి. మరి పడిపోయింది దూతలే కదా, దూతలు కూడా ఏముంటాయి? ఇప్పుడు లూసిఫర్ కూడా ఏముంటాయి? వాడు అనుచరులకు ఏముంటాయి? నువ్వు అనుకున్న టయానికి, వాడు అనుకున్న టయానికి వాడు నిన్ను చేరుకోగలడు. ఏం వేసుకొని? రెక్కలు వేసుకొని వచ్చేసి నిన్ను నీ ఇంటికి రాగలడు, నీ కుటుంబంలోకి రాగలడు, నీ ఆత్మీయ జీవితంలోకి రాగలడు, నీ కళల్లోకి రాగలడు, నీ దర్శనాలకు రాగలడు, నీ స్పిరిచువల్ లైఫ్ రాగలడు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి రాగలడు వాడు. హీ ఈస్ హ్యావింగ్ యాక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. Wherever you are, he will come and he will visit your house. చెప్పండి, దూతలకు రెక్కలు ఉన్నాయి, దెయ్యాలకు కూడా రెక్కలు ఉన్నాయి. Because there are fallen angels. They are fallen angels. అవి పడిపోయిన దూతలు కాబట్టి వాటికి కూడా రెక్కలు ఉన్నాయి. అందుకే సింహానికి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. చిరుతపులికి రెక్కలు ఉన్నాయి. ఈ రెండు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగలవు. వాటిని ప్రభు నాకు చెప్పినటువంటి రీతిగా నేను మీకు అరేంజ్ చేసి, మీకు తయారు చేసి పెట్టబోయే మాట ఏం తెలుసా? రెక్కలు కట్టుకున్న ఏ జంతువు అయినా ఎక్కడికైనా వెళ్ళగలదు. ఆంధ్రాలో నెల్లూరు దగ్గర ఒకటి ఉంది, పులికాట్ లేక్ అని. లేక్ అది ఒక సరస్సు, శ్రీహరికోట దగ్గర ఉంటుంది. అదొక ఫారెస్ట్, పులికాట్ లేక్ అంటారు దాన్ని. ఆ లేక్ కొన్ని 100 ఎకరాలు ఉంటుంది. అది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది. ఆ లేక్ దగ్గరికి ప్రతి కంట్రీ నుంచి పక్షులు వస్తాయి. I saw birds from Australia. I saw birds from America. I saw birds from New Zealand. అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఉంటారు కదా, కొందరు చెప్పేవాళ్ళు, రూట్ మ్యాప్ చూపించేవాళ్ళు. ఇక్కడ పలానా పక్షులు ఉంటాయి, అక్కడ పలానా పక్షులు ఉంటాయి, వెళ్ళి చూడండి అంటారు. పెద్ద పెద్ద పక్షులు పెద్ద పెద్ద రెక్కలు వేసుకొని వస్తూ ఉంటాయి. అవి కొన్ని 100,000 కిలోమీటర్లు దాటి ఈ దేశానికి వచ్చి ఆ చెట్ల మీద ఉంటాయి. మీకు ఆశ్చర్యం అనిపించలేదా? నేను ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు స్కూల్లో మమ్మల్ని తీసుకెళ్ళారు అక్కడికి. చిన్న చిన్న పిట్టలు, పక్షులు, ప్రతి జంతువులు ఉండవు, మళ్ళీ అన్ని పక్షులే. అక్కడ ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్కే వస్తాయి పక్షులన్నీ. ఆస్ట్రేలియా నుంచి ఒక పక్షి వచ్చింది. అది ఇంత పెద్దగా స్టేజ్ నిండా ఉంది. ఇట్లా అన్నింది అక్కడికి వెళ్ళిపోయింది ఒక దగ్గర ఇంకో చెట్టుకి. We got amazed by seeing those birds. ఆ పక్షులను చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయాం. అప్పుడు చిన్నగా ఉన్నాం మేము, మేబీ అరౌండ్ 8th or 9th క్లాస్. ప్రభు, అసలు ఎటొచ్చే వీళ్ళకి ఫ్లైట్లో ఎవరన్నా బస్ పాస్ ఇచ్చారా, లేదంటే పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా? ఏమి లేదు. అవి రెక్కలేసుకొని రకరకాల దేశాల నుంచి ఆ చెట్ల మీదకి వచ్చి నివాసం చేసి ఆ సరస్సులో, ఆ కోనేటిలో నీళ్లు తాగి 1 నెల ఉండి వెళ్ళిపోతాయంట. మళ్ళీ ఆ సీజనే టూర్స్ వేస్తూ ఉంటారు. స్కూల్ పిల్లలు, హాస్టల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, రకరకాలుగా ఆ సీజన్ అప్పుడే వస్తారు అందరూ. ఆ సీజన్, ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్, మిగతా సీజన్లో పక్షులు రావంట. మేబీ ఆ సరస్సు యొక్క స్పెషాలిటీ ఏంటో మరి దేవుడు ఆ పక్షులకు ఎవరు చెప్పారో ఆ ఏరియాకి అక్కడికే వచ్చి వాళ్ళమని. అక్కడ ఒక కంచె ఉండదు, ఒక ఫెన్సింగ్ ఉండదు. అది ఒక సరస్సు, ఒక కోనేరు. అది ఆ కోనేటి దగ్గరకు వచ్చి అవి నీళ్లు తాగి వెళ్ళిపోతాయి 1 నెల 2 నెలలుండి. ఒక పక్షులకే రెక్కలున్నాయి, దెయ్యాలకి రెక్కలు లేవా? ఎస్, ఎవ్రీ డీమన్ క్యారీస్ వింగ్స్. ఎవ్రీ డీమన్ క్యారీస్ వింగ్స్. అందుకనే ఈ 4 జీవుల్లో మీరు చూస్తే 2 జీవులకి ఏమున్నాయి? సింహానికి ఏమున్నాయి? రెక్కలున్నాయి. చిరుతపులకి రెక్కలు. ప్రభు నాకు చెప్పినటువంటి ఆ ఇలిస్ట్రేషన్ ఏంటంటే, ఈ భూమి మీద అన్ని రోగాలు ఉండకపోవచ్చు, బట్ రోగం ఉంది ప్రతి ఊరిలో. సేమ్ టైం ఇంకోటి ఉంది, దాని పేరు ఏం పేరు తెలుసా? దరిద్రం, వ్యాధి, లేమి. ఈ 2 దురాత్మలు రెక్కలు కట్టుకొని ప్రతి ఊరిలో, ప్రతి గ్రామములో, ప్రతి సిటీలో, ప్రతి స్టేట్లో, ప్రతి కంట్రీలో, ప్రతి దేశములో ఈ 2 దురాత్మలు తాండవిస్తున్నాయి.
So you people should be very careful. There are some flying demons. ఎగిరే దయ్యాలు ఉన్నాయి, జాగ్రత్త. పక్కన చెప్పండి, ఎగిరే దయ్యాలు ఉన్నాయి, జాగ్రత్త. నీ ఇంటికి ఎప్పుడు అమ్మ జ్వరమా అనుకుంటే చాలు, పక్కనే ఉంటుంది అమ్మ బాబోయ్ కరోనానా వచ్చిందా అది అంటే పక్కనే అది నువ్వు అనుకున్న క్షణమే రెక్కలు కట్టుకొని నీ ముందు వచ్చి నిలబడగలదు. ద కెపాసిటీ ఆఫ్ డీమన్స్, ద కెపాసిటీ. చూసారా, మీరు అనుకుంటే వెంటనే గొడవలు జరుగుతాయి, మీరు అనుకోకపోతే జరగవు. మీరు ఎప్పుడైతే ఊహించుకొని దాన్ని ధ్యానిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ కళ్ళు బిగించుకుంటూ గుడ్లు బయటకు వచ్చేసి పళ్ళు బయటకు వచ్చేసి ముక్కులు బయటకు వచ్చేసి మీరు రెడీగా ఉంటారో ఖచ్చితంగా ఏమవుతుంది, అక్కడ గొడవలు 100% అవుతూ ఉంటాయి. దట్స్ ద డీమన్. నువ్వు అనుకున్న వెంటనే ఆ దురాత్మలు అక్కడికి ప్రత్యక్షమవుతాయి. దెర్ ఆర్ 4 డీమన్స్ ఇన్ ద ఎండ్ టైమ్. ఈ 4 జంతువులు రానున్న దినాల్లో చెలరేగిపోతాయి, జాగ్రత్త. నంబర్ 1 సింహం వంటిది రెక్కలు కలిగిన జంతువు. నంబర్ 2 ఎలుగుబంటిని కలిగిన జంతువు. నంబర్ 3 చిరుతపులిని కలిగిన 10 తలలు కలిగిన జంతువు. నంబర్ 4 10 కొమ్ములు గల భయంకరమైన జంతువు. ఈ 4టిని ఫేస్ చేయడం ఎలా? హౌ టు హ్యాండిల్ అండ్ హౌ టు ఫేస్ దిస్ కైండ్స్ ఆఫ్ డీమన్స్, హౌ టు ఫేస్ దిస్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. దానియేలు క్లియర్గా చెప్పాడు, ఈ 4టిని మనము ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో ఫేస్ చేస్తాం. And how to deal with this kind of people, and how to deal with this kind of arrogant people, how to deal with this kind of arrogant animals. నీ భార్య గయ్యాలదైతే నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి? నీ భర్త చిరుతపులి రోషము కలిగి సింహములాగా ఆ 10 కొమ్ములు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి? హౌ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్? It's very simple. It's very simple. Let's go to Revelation. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. అందరూ జాగ్రత్తగా గమనించండి. You will get something today. The Lord will give you something today for you. 4:7 Revelation. Let's read from 6. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రములు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమును చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జంతువులుండెను. ఓకే, మొదటి జీవి సింహములు వంటిది. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. ఓకే. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. చాలుమా. And this is something different. Amen. చెప్పాలి గట్టిగా ఆమెన్, ఆమెన్. ఈ వాక్యం వింటున్న మీరు ధన్యులు. But the Holy Spirit said to write this, and I'm writing this. How to face with those kind of demons. ఆ 4 జీవులతో మనం ఎలా యుద్ధము చేయాలి? ఆ 4 జీవులని ఎలా మనం ఎదుర్కోవాలి? ఆ 4 జీవులకి ఎలా మనము జవాబు ఇవ్వాలి? ఆ 4 జీవుల ముందు మనము ఎలా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. How to face those giants. మొదటి జీవి ఎవరు? చెప్పాలి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎస్, లయన్. లయన్. లయన్ resembles boldness. Lion resembles strength. And number 3, lion resembles confidence. సింహము దేనికి సాదృశ్యం అంటే ధైర్యానికి సాదృశ్యం. దేనికి చెప్పాలి గట్టిగా? ధైర్యము లేనిలాగా చెప్పకండి. దేనికి సాదృశ్యం? ధైర్యానికి.
అండ్ నెంబర్ 2, సింహము దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. దేనికి? బలం, స్ట్రెంగ్త్. లయన్ రిజంబల్స్ స్ట్రెంగ్త్. అండ్ నెంబర్ 3, లయన్ రిజంబల్స్ కాన్ఫిడెన్స్. మేబీ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. రాసుకోవచ్చు మీరు. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ఓకే. And number 4, lion resembles leadership or leadership qualities. మొదటి జీవి ఎవరు? సింహం. సింహము ఏ క్వాలిటీస్ని, ఏ క్యారెక్టర్స్ని క్యారీ చేస్తుంది? నంబర్ 1, బోల్డ్నెస్. చెప్పండి గట్టిగా. బోల్డ్నెస్. నంబర్ 2, స్ట్రెంగ్త్. నంబర్ 3, కాన్ఫిడెన్స్. నంబర్ 4, లీడర్షిప్. ఓకే, అది సింహం కేటగిరీ. అండ్ నంబర్ 2, రెండవ జీవి పేరు చూద్దాం. దూడ వంటిది. రెండవ జీవి దూడ వంటిది. నంబర్ 2, దూడ అంటే ఇంకొక వర్షన్లో ఏముందంటే ఎద్దు. ఏంటది? ఎద్దు అంటే మేల్ ఆక్స్, నాట్ ఫాక్స్, ఆక్స్, మేల్ ఆక్స్. కవుని, ఫీమేల్ని కవు అంటారు, మేల్ని ఆక్స్ అంటారు, మేల్ని ఆక్స్ అంటారు. సో రెండవది దూడ లేదంటే ఎద్దును పోలిన జీవి అది. సో ఈ ఎద్దు దేనికి సాదృశ్యం అంటే హార్డ్ వర్క్. రాసుకోండి. ఏంటది? హార్డ్ వర్క్. కష్టపడి సంపాదించే, కష్టపడే గుణం, హార్డ్ వర్క్ చేసే క్యారెక్టర్ అంటారు దాన్ని ఎద్దు. మీరు చూస్తే ఎద్దులను ఎక్కడ కడతారు? నాగటికి కట్టి పొలములో దున్నుతూ ఉంటారు. ఇఫ్ యువర్ 90s, 80s, 60s, 50s మీకు తెలుసు. 20s, 25s, 2000 వాళ్ళు ఎవరికి తెలియదు. నాగలి దున్నపోతూ ఈ పొలాలు ఎవరికి అంత పెద్ద ఐడియా లేదు. అందరికీ అంత ఐడియా లేదు. పాత వాళ్ళకే. మనమంతా ఓల్డ్ బ్యాచ్ కదా, మనమంతా వైట్ హెయిర్ బ్యాచ్. మనం కూడా భూమి పుట్టినప్పుడు పుట్టాం. సో వాళ్ళకి తెలుస్తుంటాయి. నాగటికి కట్టి 2 ఎద్దుల్ని, ఆడోళ్ళని పెట్టరు, మగోళ్ళని పెడతారు, మొగావుల్ని పెట్టి. ఎందుకంటే అవి కష్టపడే తత్వాన్ని కలిగినవి. ఎంత బరువేసినా, ఎంత పెట్టి నువ్వు పొలము దున్నినా అది 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 మాటింటానే ఉంటుంది. ఎద్దు, ఆక్స్. ఆక్స్ దేనికి సాదృశ్యం అంటే హార్డ్ వర్క్. అండ్ నెంబర్ 2, ఫీడింగ్, పెట్టే గుణం, ఇంపల్స్, కష్టపడే తత్వం. చాలామంది కష్టపడరు కుటుంబాలలో. వాళ్ళని ఏమంటాం మనం? మన లాంగ్వేజ్లో సోంబేర్లు అంటాం, ఇంకా దున్నపోతులు అంటాం, ఇంకా సోమరిపోతులు అంటాం, ఇంకేమంటారు చెప్పండి? ఉద్యోగానికి సద్యోగానికి పనికిరాని చవట అంటాం. ఇంకా మీరు ఎన్ని మాట్లాడండి, నేను ఒకటే అంటాను, నీలో ఆక్స్ అనే క్యారెక్టర్ లేదంటాను, నీలో కష్టపడే క్యారెక్టర్ లేదంటాను, నీవు శ్రమంచి కష్టపడి చెమటోర్చి ఇంటికి తెచ్చే క్యారెక్టర్ నీకు లేదంటాను. బట్ ఆ 4 జీవుల్లో ఇదొక జీవి, ఆక్స్. కష్టపడే గుణం, హార్డ్ వర్క్. ఇంకోటి నెంబర్ 3, డెడికేషన్. డెడికేషన్ ఏమంటారు తెలుగులో? పట్టుదల కలిగింది ఆక్స్. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకండి ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, రైట్ ఇట్ డౌన్. ఆక్స్, ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. ఆక్స్, ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ డెడికేషన్. పట్టుదల కలిగింది ఎవరు? ఎద్దు. కష్టపడే తత్వము ఎద్దు. నెంబర్ 3, మనుష్యుని ముఖము వంటి ముఖము కలదు. వావ్. థర్డ్ ఫేజ్, 4వ జీవి పేరు ఏం పేరు తెలుసా? మనుష్యుని ముఖము పోలిన ముఖము వంటిది. మ్యాన్. ఇట్ రిజంబల్స్ హ్యుమానిటీ.
హ్యుమానిటీ, మానవత్వం అంటారు దాన్ని, మానవత్వం. అండ్ నెంబర్ 2, కేరింగ్, కేర్ టేకింగ్, జాగ్రత్తగా చూసుకునే తత్వము మనిషికి ఉంటుంది. జంతువులకి జాగ్రత్తగా చూసుకునే తత్వము ఉండదు. ఒక బంగారం ఇవ్వండి, ఒక బండి, కారు ఇవ్వండి, దానికి బొక్కలు పెట్టి దాని అద్దాలు పగలు కొడతాయి అవి. అదే ఒక మనిషికి ఇవ్వండి, అంటే మంచి మనుషులకి ఇవ్వండి, తను చాలా జాగ్రత్తగా. ఎవరిలో అయితే ఈ హ్యుమానిటీ, మ్యాన్ వంటి నేచర్ ఉంటుందో, మ్యాన్ జెంటిల్మెన్ వంటి నేచర్ ఉంటుందో, వాళ్ళు ఏ వస్తువునైనా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కేరింగ్ పర్సన్స్, హ్యుమానిటీ కేరింగ్ వన్స్. ఫేజ్ నెంబర్ 3. ఓకే, అండ్ నౌ హియర్ కమ్స్ ద ఫేజ్ నెంబర్ 4, ఈగల్. ఈగల్ 4వ జీవి పక్షిరాజు వంటిది. 4వది ఏంటి? పక్షిరాజు వంటిది. The resembles of eagle. Eagle resembles a clean vision. A clean vision. పక్షిరాజు, ఈగల్ దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? foreknowledge. Eagle sees the future. Eagle is having foreknowledge. ఇంక ఏ జంతువులకి లేవు, ఇంక ఏ జంతువులకి లేవు. ఈగల్ హ్యాస్ ద ప్రాఫిటికల్ ఐస్. పక్షిరాజుకి, గద్దకి ఏముంటుంది తెలుసా? ప్రాఫిటికల్ ఐస్ ఉంటాయి, ప్రవచనాత్మకమైన కళ్ళు ఉంటాయి. ఎవరికి? గ్రద్దకి. ఎంత దూరం నుంచి అయినా చూడగలదు. ఆమేన్. నీలో గద్ద, పక్షిరాజు యొక్క స్వభావం ఉంటే యూ కెన్ గెస్ టుమారో, యూ కెన్ గెస్ నెక్స్ట్ మంత్, యూ కెన్ గెస్ నెక్స్ట్ ఇయర్, యూ కెన్ గెస్ ఆఫ్టర్ 10 years. అందుకనే ఫ్యూచర్ ఎవరు చెప్తారు తెలుసా? ప్రాఫిట్సే చెప్తారు. నీ ఫ్యూచర్ ఎవరు చెప్తారు? ప్రాఫిట్స్ చెప్తారు. నీ దేశం యొక్క ఫ్యూచర్ ఎవరు చెప్తారు? ప్రాఫిట్స్ చెప్తారు. దావీదుకి ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు సమూయేలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఎందుకు అబ్రహామును కూడా దేవుడు ఒక ప్రవక్తగా చేశాడు? పాస్టర్గా ఎందుకు చేయలేడు? పాస్టర్స్ డజంట్ సీ ద ఫ్యూచర్. పాస్టర్లకు ఏముండదు? ఈగల్ స్వభావము ఉండదు. ఓన్లీ ప్రాఫిట్స్, ప్రవక్తలకే ఫ్యూచర్ ఏం జరగబోతుందో చూడగలరు. They can see your disaster, they can see your blessings in the coming future days. Only prophets, ప్రవక్తలు మాత్రమే ఈ గ్రద్ద, ఈగల కలిగిన క్యారెక్టర్ కలిగి ఉంటారు. ఆమేన్. ఎన్ని జీవులు ఇవి? 4. యు నో వన్ థింగ్, జాగ్రత్తగా గమనించండి, ఈ 4 రూపాలు యేసయ్యవి. ఆమేన్. These 4 faces, these 4 images belongs to Jesus. మొదటిది సింహము. ఆయన యూదా గోత్రపు సింహం వలె ఆయన ఇక్కడ భూమి మీదకి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హి ఈస్ ద లయన్ ఆఫ్ జూడా. అండ్ నెంబర్ 2, ఆక్స్. ఆయన ఎద్దు వలె సిలువెక్కాడు. ఆమేన్. అనేక మంది పాపాలు మోసాడు, అనేక మంది శాపాలని మోసాడు, అనేక మంది రోగాలని మోసాడు, అనేక మంది జీవితాల్లో ఉన్న చీకటలను, వ్యసనములను, బంధకాములను ఆయన మోసాడు. హి ఈజ్ ఎ ఆక్స్ ఆన్ ద క్రాస్. వధింపబడిన గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల. ఎద్దులు బాగా కొట్టించుకుంటాయి తెలుసా? యేసు ప్రభుని బాగా కొట్టారు. హి ఈజ్ ఎ ఆక్స్ ఆన్ ద క్రాస్. అండ్ నెంబర్ 3, మ్యాన్. మనిషి వంటి పోలిక. ఆయన ఏ అవతారం ఎత్తాడు? మానవ అవతారం ఎత్తాడు. he came like a man on a virgin lady's womb. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టిన. అతను ఎప్పుడైతే దేవుడిగా ఉండిన అతను మనిషిగా వచ్చినప్పుడు హ్యూమిలిటీ అనేది నేర్చుకున్నాడు. అందుకని యేసు ప్రభు, పౌలు చక్కగా రాస్తాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆమేన్. ఒకసారి పలుకుదాం అందరం, యేసయ్య శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి.
ఇప్పుడు గమనించండి, ఎంతమందికి విధేయత కావాలి? గుడ్ న్యూస్, ఏదో ఒక శ్రమ వస్తుంది, దాంట్లోంచి విధేయత బయటకు వస్తుంది. ఆమేన్. డోంట్ రిజెక్ట్ ట్రిబులేషన్, డోంట్ రిజెక్ట్ ట్రిబులేషన్. ఆమేన్, ఆమేన్. శ్రమ వచ్చిందంటే పారిపోవాక దాన్ని జయించడానికి చూడు, దాంట్లోంచి నేర్చుకోవడానికి చూడు. శ్రమల వలన విధేయత యేసు ప్రభు నేర్చుకున్నాడు. ఆమేన్. నంబర్ 4, ఈగల్, ఎ క్లీన్ విజన్. యేసు ప్రభుకి క్లియర్ విజన్ ఉంది. యేసు ప్రభుకి క్లియర్ విజన్ ఉంది. యేసు ప్రభుకి క్లియర్ విజన్ ఉంది. చూడండి, 4 జంతువులు 4 రకాలుగా అభిషేకింపబడ్డాయి. ఆమేన్. మీకు తెలుసా, కొన్ని జంతువుల్లో నుంచి ఆయిల్ వస్తుంది. కోడిలోంచి ఎంత నూనె వస్తుంది? ఒక్క చుక్క కూడా రాదు. మటన్లో నుంచి వస్తుంది. షీప్, గొర్రెలో నుంచి నూనె వస్తుంది. ఆయిల్, ఆయిల్, ఆయిల్. ఆమేన్. అండ్ నెంబర్ 2, లయన్, సింహంలో నుంచి ఆయిల్ వస్తుంది బయటికి. ఈ 2 జీవులు, ఈ 2 అభిషేకాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఆ సింహము లాంటి రెక్కలు కలిగిన జంతువు మన ముందు వచ్చి నిలబడినా అంటాం. చిరుతపులి లాంటి వచ్చి నా జంతువు 10 తలలు కలిగి రెక్కలు కలిగి వచ్చి మన ముందు నిలబడినా అంటాం. ఆమేన్, ఆమేన్. బికాజ్ యు ఆర్ అనాయింటెడ్ యాజ్ అ షీప్, బికాజ్ యు ఆర్ అనాయింటెడ్ యాజ్ అ లయన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ సర్మన్. చాలా జాగ్రత్తగా వినండి. సో యూ షుడ్ బి అనాయింటెడ్ బై సంథింగ్. మీరు ఏదో ఒక దాని చేత అభిషేకింపబడాలా. మీరు కష్టపడడానికి అభిషేకింపబడాలా. నువ్వు వదకు తేపడడానికి అభిషేకింపబడాలా. నువ్వు మౌనముగా ఉండడానికి అభిషేకింపబడాలా. నువ్వు సింహములాగా అనడానికి అభిషేకింపబడాలా. నువ్వు ఎద్దులాగా పనిచేయడానికి అభిషేకింపబడాలి. ఆమేన్. నీవు నీ ఫ్యూచర్ చూసుకోవడానికి అభిషేకింపబడాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? యా. సమ్ పీపుల్ డజంట్ నో యువర్ ఫ్యూచర్. చాలామందికి మీ ఫ్యూచర్ తెలియదు. చాలామంది శ్రమ వచ్చినా, రోగం వచ్చినా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఇంట్లో గొడవైనా అదైనా అవన్నీ సుత్తులు స్టోరీలు చెప్తుంటారు, కానీ దానికి రెమెడీ అడగరు కదా. యా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సుత్తులు చెప్పకండి, సొల్యూషన్ అడగండి. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సుత్తులు చెప్పకండి. చెప్పగట్టిగా. హలో, ఇక్కడే ఉన్నావా? చెప్పు, పక్కన వాళ్ళు చెప్పు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సుత్తులు చెప్పకండి, సొల్యూషన్స్ అడగండి, సొల్యూషన్స్ అడగండి. యా. ఎప్పుడైతే నువ్వు సొల్యూషన్ తీసుకొని ఇంటికి వెళ్తావో, నువ్వు చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల దయ్యం ఉండదు. ఎప్పుడైతే ఒక కుక్క నీ మీదకి ఎగిరిగిరి పడ్డానికి వస్తుందంటే, నువ్వు వెనక్కి తిరిగి రాయో కర్రో తీసుకొని నీ చేతిలో పట్టుకుంటే కుక్క ఉంటుందా? చేయని కూడా అనబడలే, అది వెళ్ళి పారిపోతూ ఉంటుంది. అట్లా ఉండాలా. ఆమేన్. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, సీక్ ఫర్ ద సొల్యూషన్స్. నేను ఈ పావర్టీలో నుంచి బయటికి రావడం ఎలా? నేను ఈ నిరుద్యోగం నుంచి బయటికి రావడం ఎలా? నేను ఈ గడ్డుతరంలో నుంచి బయటికి రావడం ఎలా? నేను ఈ కష్టాల్లో నుంచి బయటికి రావడం ఎలా? నేను ఈ రోగాల్లో నుంచి బయటికి రావడం ఎలా? నేను ఈ చీకట్లో నుంచి బయటికి రావడం ఎలా? నేను ఈ పాపంలో నుంచి బయటికి రావడం ఎలా అని నువ్వు సొల్యూషన్స్ కొరకు మందిరానికి వస్తే, దేవుడు నీకు సొల్యూషన్ ఇచ్చి పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్. చర్చ్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ సొల్యూషన్స్. పిచ్చి మొక్కలు చర్చిలకు రాకుండా సినిమాలకి, థియేటర్లకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పిచ్చి మొక్కలు, వాళ్ళకి జ్ఞానం లేక తిరుగుతున్నారు. జ్ఞానం లేకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద. ఈరోజు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు జ్ఞానం లేదు. వాళ్ళకు ఒకవేళ జ్ఞానం ఉండుంటే వాళ్ళు మందిరంలో కూర్చునేటోళ్ళు. అందుకే యేసు ప్రభు ఒకటి అన్నాడు, వీళ్ళకు తెలియకే నన్ను సిలువెక్కిచ్చారు, అసలు వీళ్ళకి నేను ఎవరో తెలుసుంటే వీళ్ళు నన్ను సిలువెక్కిచ్చేవాళ్ళు కాదంటున్నాడు యేసు ప్రభు. యా. దే డోంట్ నో హూ ఈస్ జీసస్ అండ్ దే డోంట్ నో హూ ఈస్ మెస్సయా. దే డోంట్ నో.
ఈరోజు సంఘం యొక్క విలువ తెలియక, సంఘం యొక్క ఆ యొక్క పవర్, సంఘం యొక్క కృప, దేవుడు సంఘానికి ఇచ్చే గ్రేసు, అభిషేకము, కృప, సొల్యూషన్స్ తెలియక ఈరోజు వాళ్ళందరూ రోడ్ల మీద, కార్ల మీద, బస్సుల మీద అడ్డదిడ్డంగా వేస్ట్గా తిరుగుతున్నారు. అందుకే చెప్తున్నా, మేబీ ఐ థింక్ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ సర్వీస్ ప్రీవియస్ వీక్, ఓన్లీ 50% విల్ గో, రెస్ట్ 50% విల్ స్టే డౌన్. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది లోపలికి వెళ్ళారు, 5 మంది వినబడలే. అది దట్ రిజంబుల్స్ ర్యాప్చర్. 50% క్రైస్తవులు లోపల యేసు ప్రభుతో ఎత్తబడతారు. 50% మంది క్రైస్తవులు చెప్పాలి. నువ్వు ఏదో మందిరానికి పో, కానీ మందిరానికి పో ప్లీజ్. దయచేసి ఆదివారాలు మాత్రం ఇళ్లలో కూర్చొని రోడ్ల మీద తిరుగుతూ ఇలా ఉండకండి. ఇంకోటి ర్యాప్చర్ వచ్చినా వీళ్ళు ఇలానే తిరుగుతూ ఉంటారు. ఆదివారం జై బై దుయ్ బై గుయ్యి అట్ట తిరుగుతా. వాళ్ళు అసలు ఆదివారం దొరికితే వాళ్ళకి హోటల్ మీద పడి హోటల్ని పోషిస్తున్నారు. ఆదివారం డిన్నర్కి పోవాలా, పోండి. ఈరోజు చూడండి బయటికి వెళ్ళి ఎట్లుంటాయి హోటల్స్, భయంకరంగా దశంభాగాలు, టైతులు, ఆఫరింగ్స్ మొత్తం దానికి కట్టేస్తుంటారు. ₹1 తెత్తరా, ఏం దేరు. వాడు బిల్లు జిఎస్టీ అని ఏమైనా వేస్తారా మీకు? జిఎస్టీ ఎప్పుడు వేయండి నేను, వాడేస్తాడు మీకు జిఎస్టీ. అంటే యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్? ఫిజికల్ ఫుడ్, నాట్ ద స్పిరిచువల్ ఫుడ్. తినకూడదని కాదు, తినండి, బాగా తినండి, నేను కాదంటలేదు. బట్ ఆత్మీయ ఆహారం కన్నా ఎక్కువ తినకండి దాన్ని. ఒకవేళ ఆత్మీయ ఆహారం కన్నా ఎక్కువ తిన్నామా, అది నేనేం చేస్తుంది తెలుసా? పనుకోబెడుతుంది. చాలామంది అనుకుంటారు ఎట్లయినా అది భోజనం చేసి ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి, నేను ఎంత నా మోకాళ్ళు వంగి బాగా ప్రేయర్లో ఉండాలి, అసలు రాత్రంతా ఒకటే ప్రార్థన చేయాలంటారా? నువ్వు ఎంత తిను తినిన వెంటనే ప్రభా పొద్దున చేసుకుంటా ప్రార్థన ప్లీజ్ ప్రభా, నిద్ర వస్తుంది ఆయన, తండ్రి కాచి కాపాడు, ఈ రోజు అంత ఉద్యోగం అంతా కాచి కాపాడు ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఊరికే ఫార్మాలిటీ ఫీల్ అవుతారు కదా దేవుడు. అవి చేయకపోతే అమ్మో బాబోయ్ బెడ్ మీద కూర్చొని ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం, ప్రభా స్తోత్రం ప్రభా అనుకుంటా, బాయ్ గుడ్ నైట్. అట్లా కొన్ని వందల దినాలు నువ్వు సమయాన్ని వృధా చేసిన దినాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? అంతెందుకు మీకు చెప్తున్నా, నేనే ఎన్నోసార్లు ఎన్నో శోధన గుండా వెళ్ళాను. అమ్మ తిండి అంటేనే భయం నాకు. అమ్మ బాబోయ్ అది తిన్నా కడుపు నిండింది, అది మత్తునిచ్చి నిద్ర పనుకోనా, రేపు మార్నింగ్ పొద్దునే లేచి ప్రేయర్ చేసుకుంటుంది. ఎవరు? ఫ్లెష్. ఏంది నువ్వు నాకు నిధులు చెప్తున్నావా అనుకుంటా నేను. ఏంది నువ్వు నాకు ప్రార్థన చేసుకోమని చెప్తున్నావు? 4 o'clockకి అనిపిస్తుంది నాకు. ఎవరు? నా శరీరం, నా ఫ్లెష్ చెప్తుంది నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు అసలు ఏం బాధపడకు, పొద్దున్నే చీకటితో నేను లేపుతాను నిన్ను, అలారం పెట్టుకో, నేను లేపుతాను నిన్ను, నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటూ పొద్దున్న లేచి ఇప్పుడు నువ్వైతే అర్జెంటుగా పనుకో. అట్లా ఎన్నిసార్లు మీ శరీరం మిమ్మల్ని టార్మెంట్ చేసి తొక్కేసిందో చూడండి. ప్లీజ్ నెవర్ లిసన్ టు యువర్ ఫ్లెష్ వర్డ్స్. నీ శరీరం మాటలు ఎప్పుడు వినకు. నీ ఆత్మకు ఇబ్బంది కలిగిన శరీరాన్ని నిన్ను విడిచి పక్కన పెట్టాలి. ఒకవేళ నీకు తింటే నిద్ర వస్తుందా, తినబాక, ప్రార్థన చేసుకున్న తర్వాత తిను. చాలామంది ఎప్పుడెప్పుడు తిందామా అని ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడెప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ ముగించుకొని లపా అని తిన్నామని రెడీగా ఉంటారు. ఫ్యామిలీ తొందరగా ముగించు, ఎక్కువసేపు చేయబాక, నువ్వు సుత్తి చేస్తావు, సుత్తి మాకు సుత్తి. ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలియదు ఎవరికి. ఫ్యామిలీ ప్రేయర్లో మినిమం 2 గంటలు కూర్చోవాలి. వ్యక్తిగత ప్రార్థనలో మినిమం 3 గంటలు కూర్చోవాలి. అన్నీ 5-10 నిమిషాలు ఎక్కువసేపు చేయబాక. ఏదైనా కీర్తనలో చిన్న కీర్తన తీసి దాన్ని చదివి 2 నిమిషాలు ప్రభా అందరినీ కాచి కాపాడు, భార్యని పిల్లల్ని అందరిని చూసుకో, నువ్వే అంత, నీకే అంతా, నీ చిత్తం అంతే. నేను పోతున్నా, మీ అన్నం తినాలి తొందరగా, అసలే మా శరీరం ఆకలితో ఉంది. నీవు శత్రువు ముందు గొర్రె పిల్లగా ఉండకూడదు. నీవు దేవుని ముందు గొర్రె పిల్లగా సాత్వికుడుగా ఉండాలి. నీవు శత్రువు ముందు సింహములాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. So when you anoint yourself as a lion, every dog, every beast, every lion, every cheetah, every beast will scare by seeing you. నిన్ను చూసి వణికి సస్తాయి అవి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
సో సింహము అవతారం ఎత్తాల్సిన నీవు గొర్రెపిల్ల అవతారం ఎత్తావు అనుకో, అందరి ముందు నిన్ను కొట్టి 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 చంపుతాడు. మానవుడు అవతారం ఎత్తాడు, హ్యూమిలిటీ, ఓకే, కేరింగ్. తర్వాత వధింపబడిన గొర్రెపిల్ల అవతారంలో వచ్చాడు. ఆయన దేవుడు అయ్యిండి కూడా గొర్రెపిల్ల కాబట్టి ఆయన మరణానికి అప్పగింపబడ్డాడు. ఇప్పుడు యేసు ఎలా వస్తున్నాడు? యూదా గోత్రపు సింహము. ఆ సింహం ముందు ఏ జంతువు, ఏ ఎలుగుబంటి, ఏ సింహము లాంటి రెక్కలు కలిగింది, ఏ విధమైనటువంటి ఇవి ఉన్నా నిలబడజాలవా? ఆమేన్, హల్లెలూయా. షీప్ క్యారీస్ అనాయింటింగ్. ఆమేన్, హల్లెలూయా. లయన్ క్యారీస్ అనాయింటింగ్. సింహము కూడా నూనెను క్యారీ చేస్తుంది. సో అటు అభిషేకం మనం క్యారీ చేయను గాక. ఆమేన్. సో ఎన్ని జీవులు చెప్పాలి? గట్టిగా 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 4 జీవులు. 4 లివింగ్ థింగ్స్. ఇంకో మాట, ఎన్ని సువార్తలు చెప్పాలి? ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. ఒక సువార్త సరిపోదా? మీరు కూడా బాగా గమనిస్తే 4 సువార్తల్లో ఏం లేదు, తిప్పించి మళ్ళించి తిప్పించి మళ్ళించి మళ్ళించి తిప్పించి 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 అయ్యే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రక్షకుడు పుట్టెను, మత్తయి సువార్త. ఇక్కడ రక్షకుడు పుట్టెను, లూకా సువార్త. అక్కడ రక్షకుడు పుట్టెను, లూకా సువార్త. 4 సువార్తలు సేమ్, అంతే, ఏం లేవు. బట్ 4 టైప్స్ ఆఫ్ అనాయింటింగ్స్ 4 సువార్తల్లో ఉన్నాయి. ఇంకోటి మీరు గమనిస్తే 4 దిక్కులు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఆమేన్. ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా 4 ఫేసెస్ ఉండాలి. ఆమేన్. నంబర్ 1 లయన్, నంబర్ 2 ఆక్స్, నంబర్ 3 మెన్, నంబర్ 4 ఈగల్. ఈ 4 అభిషేకాలు మనం పొందుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆనాడు షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు 4 ట్రైనింగ్ అయ్యారు. ఎంతమంది? వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్? ఆ 4 ట్రైనింగ్ అయ్యారు. ఆ 4 ట్రైనింగ్ అయిన తర్వాత 3 ఒక ఊరికి పంపించారు, ఒకరిని ఒక ఊరికి పంపించారు. ఆమేన్. ఈ 3 ఆ విధమైనటువంటి శ్రమల్లో వచ్చినప్పుడు ఈ 3 ఒక ఊరిలో ఉన్నారు, ఆ ఒక్కడు ఒక ఊరిలో ఉన్నాడు. ఈ 3 ఎత్తి ఎక్కడ వేశారు? అగ్నిలో వేశారు. యు నో వన్ థింగ్, దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. గుర్తుపెట్టుకోండి, జీసస్ ఈజ్ ద 4th పర్సన్. ఆమేన్. జీసస్ ఈజ్ ద 4th పర్సన్. యేసు ప్రభు యూదా గోత్రపు సింహము దహించు అగ్ని వాళ్ళ మధ్యలోకి వచ్చి ఆ 4వ వ్యక్తి 3 వ్యక్తుల్ని కాపాడాడు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన ఫేజ్లోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా దానియేలు ఇంకొక ఏరియాలో ఉంటే ఆయనకి ఇంకో శ్రమ వచ్చింది. ఏంటి? సింహాల గుహలో వేసేసారు. అంటే ఏ సింహాలు? రెక్కలు కలిగిన సింహాలు వచ్చేసినాయి. ఇప్పుడు నా యేసు ప్రభు మొట్టమొదటి అవతారం ఏంటి? సింహము, లయన్ ఆఫ్ జూడా. ఆ సింహాల గుహలో వేసినప్పుడు, ఆ శత్రువు ఆ విధంగా వచ్చినప్పుడు యేసు ప్రభు యూదా గోత్రపు సింహములాగా ఆయనలోనే ఉండి దానియేలులో అందరి సింహాలను నోర్లు మోయించాడు. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం జీసస్ ఈజ్ యువర్ సొల్యూషన్. నీ జీవితంలో ఏ శ్రమ, ఏ కష్టము, ఏ బాధ, ఏ వేదన, ఏ హింస, ఏ కరువు, ఏ బాధ ఏదున్నా కూడా యేసు క్రీస్తులో నుంచి మనకు జవాబులు వచ్చును గాక. యేసు క్రీస్తులో నుంచి మనకు ఆన్సర్స్ వచ్చును గాక. యేసు క్రీస్తులో నుంచి మనకు ఆ గొప్ప ఆన్సర్స్ మనము కలిగి ఉండదము గాక. Hallelujah. Yes, there is a problem in this world. Yes, there is a problem in this world. But when you carry Jesus, when you carry lion, when you are carrying the face of lion, when you are carrying the face of ox, when you are carrying the face of a man, when you are carrying the face of what? Eagle, that anointing will work and that anointing will save you. అట్టి అభిషేకము నువ్వు కలిగి ఉంటే అట్టి శ్రమ వచ్చినప్పుడు ఆ అభిషేకము నిన్ను కాపాడుతుంది. ఆమేన్.
హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఆ అభిషేకం నిన్ను కాపాడుతుంది. నీవు పొందుకున్న అభిషేకమే నిన్ను కాపాడుతుంది. గట్టిగా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలా. నీవు పొందుకున్న అభిషేకమే నిన్ను కాపాడుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ టుడేస్ సర్మన్. నీవు ఏ అభిషేకాన్ని అయితే పొందుకుంటావో ఆ అభిషేకమే నిన్ను కాపాడుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ విత్ అనాయింటింగ్, నువ్వు అభిషేకంతో లేకపోతే నువ్వు కాపాడబడవు. నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను లేపు ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా, నన్ను రాకపోకల్లో కాపాడు ప్రభువా. ఏం నువ్వు అడగకపోతే దేవుడు కాపాడు? రాకపోకల్లో కాపాడు బ్రదర్. నేను చాలాసార్లు మర్చిపోయా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడం. రోజు కాపాడుతున్నాడు దేవుడు నన్ను. హే, మీకు తెలుసా దేవుడు నాలోనే ఉన్నాడు, మీలో లేడా? చేసుకోండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. అట్టని చెప్పి టక్కన గవక్కని మర్చిపోయారనుకో, దేవుడు కాపాడ్డాను అనుకోకండి. నువ్వు ప్రార్థన చేసుకోలేదు కదా, అందుకే నీకు ఇట్లా జరిగింది. నువ్వు వాక్యం చదవలేదు కదా, అందుకే నీకు కాలు ఇరిగింది. ఓ దేవుడు ఏమన్నా శాడిస్టా? నువ్వు ఒక్కసారి చెప్తే దేవుడు కనికరించడా? నువ్వు ఒక్క క్షమాపణ కోరుకుంటే దేవుడు ప్రేమించడా? చేస్తాడు. ఇట్లా ఎవరు చూపించింది దేవుడు మీకు? పీపుల్ ఆర్ షోయింగ్ గాడ్ యాజ్ అ సాడిస్ట్ గాడ్. ఒకవేళ మీ పాత పాస్టర్లు, సేవకులు, ఇంకెవరైనా మీ ఇంట్లో పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముట్టకోళ్ళు దేవుణ్ణి సాడిస్ట్ దేవుడిగా చూపిస్తే వాళ్ళ మాటలు వినడం మానేయండి అర్జెంటుగా. స్టాప్ లిజనింగ్ టు దేర్ గాస్పుల్స్. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ హియరింగ్ టుడే. ఈరోజు మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా వినండి. ఆ అభిషేకమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆమేన్. చెప్పండి, నా ప్రాణమా, నీవు పొందుకున్న అభిషేకమే నిన్ను కాపాడుతుంది. అంతే. అనాయింటింగ్ విల్ సేవ్ యూ. అభిషేకం మిమ్మల్ని కాపాడుతుంది. అభిషేకం మిమ్మల్ని కాడిలు విరగొడుతుంది. అభిషేకం మీ జీవితాలను బాగు చేస్తుంది. అభిషేకము మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆమేన్. అనాయింటింగ్ విల్ పుష్ యూ టు నెక్స్ట్ లెవెల్. ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్, యు ఆర్ ఇన్ డేంజర్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అభిషేకంలో లేవా, నువ్వు డేంజర్లో ఉన్నావు. If you are under some anointing, you will be having some promotions. You will be having some kind of blessings. You will see the anointing results. పేతురుని, యోహాన్ని, యాకోబుని దేవుడు అభిషేకించాడు కదా. పరిశుద్ధాత్మను ఊది అభిషేకించాడు. యేసు ప్రభు కొంతకాలం ఉండి వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఒకరోజు యేసు ప్రభు లేని టైం చూసి యేసు ప్రభు వెళ్ళిపోయాడని అర్థమైపోయి ఆ ఊర్లో ఫరో అనే రాజు అతన్ని జైల్లో వేసి అరెస్ట్ చేశాడు. జైల్లో వేసి అరెస్ట్ చేశాడు. నువ్వు అనేది ఏం చేద్దాం? ప్రభు, రేపు నుంచి వాక్యం చెప్పను ప్రభు, ప్లీజ్ ప్రభు, నన్ను ఒక్కసారికి బెయిల్ మీద విడిపించు ప్రభు, రేపు నుంచి బైబిల్ కూడా ముట్టుకోను ప్రభు. అంతే కదా, ప్రభు ప్లీజ్ ప్రభు అని ఏడుచుకుంటా ఉంటావు. నీకు అసలు బెయిల్ కూడా రాదు. నీకు అసలు బెయిల్ కూడా ఈడు ఈయన బెయిల్ ఇస్తే రేపు నుంచి వాకింగ్ కూడా తావడంట. అసలు వీడికి ఈ వాకంటారు బెయిల్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేస్తాడు. పేతురు బెయిల్ అప్లై చేయలే, ఏం అప్లై చేయలే, దర్జా కూస్తున్నాడు. ఎలా కట్టేసి తెలుసు, అతన్ని బందుపోటు దొంగలు కట్టేస్తారు కదా, అట్లా కట్టేశారు. ఈడొక సైనికుడు, ఈడొక సైనికుడు మధ్యలో నిద్రపోతున్నారు, బాగా మంచి నిద్ర. ప్రభు దూత వచ్చి, లే బయటికి పదంపా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దూతను నేను. అవునా, సరే ఏం చేయాలంటే చెప్పులు వేసుకు బయలుదేరి వెళ్ళిపోదాంపా అన్నాడు. మెల్లగా గేట్ తాళం తీసేసి పేతుని బయటికి తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఈ పేతురు అసలే మెంటలోడు, జైల్లో నుంచి వచ్చి మామూలుగా ఉండొచ్చుగా, ఉండలా, బయటికి పోయి మళ్ళీ వీధుల స్వార్థ మీటింగ్ పెట్టాడు. ఓరే నాయన, ప్రభు పాపం ఎంత కష్టపడి బెయిల్ తీసుకొచ్చి దూతలను పంపించి కాపాడాడు దేవుడు. వీడికి అసలు బుద్ధి లేదు పేతురికి. లేదు లేదు లేదు, బుద్ధి ఎక్కువైపోయింది. నన్ను కాపాడిన దేవుడు నేను మౌనంగా ఉంటానా? నో. నన్ను స్వస్థపరిచిన దేవుడు నేను మౌనంగా ఉంటానా? నో. నన్ను జైల్లో నుంచి దూతలు పంపించి విడిపించిన దేవుడి గురించి నేను గమ్ముకుంటానా? నో అని చెప్పి మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడతావో నిన్ను ముట్టుకుంటే వాడు బూడిదే.
అయితే ఎవరైతే పేతురుని జైల్లో వేయించాడో ఫరో అనే రాజు, అతను ఒకరోజు ఊరేగింపు జరుగుతుంది. సత్రం అంటారు కదా, కొన్ని లాంగ్వేజ్లు ఉంటాయి, రథం అవన్నీ ఉంటాయి, కొన్ని ఊరేగిస్తూ ఉంటారు కొందరిని. అట్లా మన రాజుగారిని కూడా ఊరేగిస్తున్నారు, ఫరో అనే రాజుని. వేటి మీద ఊరేగిస్తున్నారు తెలుసా? ఏనుగుల మీద కూర్చొని ఊరేగిస్తున్నారు అతన్ని. ఎవరైనా? పేతురుని జైల్లో వేయించిన రాజు. చూడండి అభిషేకం ఎలా పనిచేస్తుందో. అందరి ముందు అతన్ని జైల్లో వేసాడు కదా, అందరి ముందు అతను పరువు తీశాడు కదా, అందరి ముందు అతని ఇజ్జత్ తీసేశాడు, అందరి ముందు అతనిని అవమానించేశాడు. ఎవరు? ఆ ఫరో రాజు. దేవుడు ఊరుకుంటాడా? అభిషేకం ఊరుకోదు. అతను అందరి ముందు ఏనుగుల మీద నడుస్తుండగా అతని బాడీ లోపల నుంచి పురుగులు వచ్చి, అతని బాడీ లోపల నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవులో నుంచి పురుగులు వచ్చి ఆ పురుగులు అతను చంపేసాయి. అందరూ చూస్తుండగా. దట్స్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. అందుకే దేవుడు అంటాడు ఎప్పుడు కూడా, కీర్తనకారుడు రాస్తాడు, తాను అభిషేకింపబడినటువంటి సేవకుణ్ణి ముట్టరాదు. టచ్ నాట్ మై అనాయింటెడ్. నేను ఏ విశ్వాసినైనా, ఏ సేవకుడినైనా, ఏ బిలీవర్నైనా, ఏ భక్తుడినైనా నేను అభిషేకించానా, వాణ్ణి ముట్టుకోకండి సుమా. డోంట్ టచ్ దెమ్. బికాస్ వారిని ముట్టితే నేను యాక్షన్లోకి వచ్చారంటే పురుగులు కాదు కదా, పాములు తింటాయి నిన్ను. సచ్ ఎ డేంజరస్ గాడ్. అంత గొప్ప దేవుడినా. ఆమేన్. నీ ముందు గర్జించు పులులు, సింహాలు, చిరుతపులులు, ఎలుగుబంటులు, 10 కొమ్ములో తరలగలిగినటువంటి చిరుతపులు వచ్చినాయా? యు నీడ్ టు కమ్ ఇన్ టు ఎ డిఫరెంట్ మోడ్. వాట్? లయన్ ఆఫ్ జూడా. దెర్ ఆర్ సమ్ ఆప్షన్స్ ఇన్ ద మొబైల్. తెలుసా? ఫోన్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బండి మీద పోయేటప్పుడు బైక్ మోడ్ అంట, ఫ్లైట్లో పోయేటప్పుడు ఫ్లైట్ మోడ్ అంట, చర్చిలోకి వచ్చేటప్పుడు చర్చ్ మోడ్ అని లేదు, పెడదాం తొందరలో, సైలెంట్ మోడ్ అది. తర్వాత మనం బయట సొసైటీలో ఉన్నప్పుడు రింగింగ్ మోడ్. అంటే నువ్వు ఏ మోడ్ కావాల్సుకుంటే మార్చుకోవాలనుకుంటే ఆ మోడ్ మార్చుకోవచ్చు. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఎయిర్ హోస్టెస్ చెప్తా ఉంటారు, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ కీప్ ఇట్ ఇన్ ఫ్లైట్ మోడ్ అని. ఓకే, ఆల్ రైట్. అంటే నీ మొబైల్ అంత ఫ్లెక్సిబుల్గా ఉంది. పెట్టుకుంటే ఫ్లైట్ మోడ్ పెట్టుకోవచ్చు, సైలెంట్లో పెట్టుకోవచ్చు, తర్వాత వైబ్రేషన్లో పెట్టుకోవచ్చు, తర్వాత రింగింగ్లో పెట్టుకోవచ్చు, తర్వాత బైక్ మోడ్లో 5 రకాల మోడ్లు పెట్టుకోవచ్చు. నీ జీవితంలో కూడా నీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నువ్వు మోడు చెప్పాలా, చేంజ్ చేసి పడేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. శత్రువు వచ్చి నిలబడ్డా, ఏ మోడ్లోకి వచ్చేయాలా? లయన్ ఆఫ్ జూడా. దేవుడు వచ్చి నీ ముందు నిలబడ్డా, గొర్రె పిల్ల అవతారం. ఆమేన్. నీ కుటుంబం గురించి నువ్వు కష్టపడాలా? ఆక్స్. నీకు ఫ్యూచర్ కావాలంటే, నీ ఫ్యూచర్ చూడాలంటే, నీ ఫ్యూచర్లో డిజాస్టర్ చూడకుండా ఉండాలంటే యూ షుడ్ బికమ్ లైక్ ఎ ఈగల్. పక్షిరాజు వలె నువ్వు మారిపోవాలి. దెన్ యూ కెన్ సీ ద ఫ్యూచర్. నాకు అసలు పిల్లలు పుడతారా పెట్టరా, వీటితో ఉంటానా ఉండనా, వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, ఈ బంధువులు ఉంటారా పోతారా, ఈ ముసిల్స్ వస్తుంది సావుదా. యూ కెన్ సీ ద ఫ్యూచర్ మ్యాన్. యూ కెన్ సీ ద ఫ్యూచర్. ఆ 4 జీవులు ఎంత భయంకరంగా ఉన్నా, మీరు ఈ 4 అవతారాలు లేదంటే 4 phases ఆఫ్ జీసస్ మీరు కలిగి ఉంటే నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడగలవు. యు విల్ బి లైక్ ఏ ఆక్స్. ఎంతమంది కుటుంబం కొరకు కష్టపడాలనుకుంటున్నారు? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఎత్తిన చేతులందరి మీదకి ఆక్స్ యొక్క అభిషేకము వారి మీదకి వెళ్ళును గాక. ఆ ఎద్దు, ఆ దూడ యొక్క అభిషేకము, ఆ కష్టపడే మనస్తత్వము, హార్డ్ వర్కింగ్ నేచర్, ఫీడింగ్ నేచర్ ఆ చేతుల మీదకి, ఆ కుటుంబాల మీదకి, ఆ వ్యక్తుల మీదకి వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది శత్రువుని తరిమి కొడదాం అనుకుంటున్నారు? ఎంతమంది ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది బోల్డ్గా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నారు? ఎంతమందిలో స్ట్రెంగ్త్ ఉండాలనుకుంటున్నారు? ఎత్తిన ప్రతి చేతి మీద
ఆ సింహము, యూదా గోత్రపు సింహము యొక్క అభిషేకము వీరి మీదకి రిలీజ్ చేస్తున్నాను ప్రభువా. ఐ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద లయన్ ఆఫ్ జూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శత్రువును చూచి భయపడని అభిషేకము, శత్రువును చూచినప్పుడు తరిమి కొట్టే అభిషేకము, శత్రువును చూచినప్పుడు వాణ్ణి చీల్చి చెండాడి తరిమి కొట్టే అభిషేకము, ధైర్యముగా ఉండే అభిషేకము వీరి మీదకి రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు? ఎంతమంది ఫ్యూచర్ని చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది ఫ్యూచర్ బాగా ఉండాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. అండ్ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ఈగల్, పక్షి రాజు కలిగిన అభిషేకము వీరి మీదకి రిలీజ్ చేస్తున్నాను ప్రభా. I release the anointing to see the future, coming future in the name of Jesus. ఇదిగో నజరేయుడైన యేసు నామములో ఆ ఫ్యూచర్ని చూసే అభిషేకము వీరి మీదకి రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఆమెన్. నెంబర్ 4, మనుషుని పోలిన జీవము, కేరింగ్ నేచర్. ఎంతమందికి హంబుల్ నేచర్ కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది హ్యూమిలిటీ కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది కేరింగ్ నేచర్ కావాలని కోరుకుంటున్నారు? ద లార్డ్ విల్ రిలీజ్ ద అనాయింటింగ్ రైట్ నౌ. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, వన్స్ అగైన్ ఐ ప్రే ఫర్ దెమ్. లెట్ దేర్ బి హ్యూమిలిటీ, లెట్ దేర్ బి ఒబీడియన్స్, లెట్ దేర్ బి హ్యుమానిటీ, లెట్ దేర్ బి కేరింగ్, లెట్ దేర్ బి a sacrifice nature in their lives. I release an anointing in Jesus mighty name. ఆమెన్. చేతులు దించేయండి. మీ ముందు రెక్కలు వేసుకున్న సింహమైనా సరే, రెక్కలు కలిగి 10 తలలు కలిగిన చిరుతపులైనా సరే, మీ ముందు పళ్ళల్లో ఎముకలు కలిగి మాంసము కలిగిన బీస్ట్, ఎలుగుబంటి అయినా సరే, ఏ జంతువో తెలియక 10 కొమ్ములు కలిగిన ఆ భయంకరమైన జంతువు అయినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆమెన్.